హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ల్యాండ్రీ ఐరన్ బాక్స్. ఇది వచ్చేసి మనకి కంప్లైంట్ ఏమొచ్చిందంటే, ల్యాండ్రీ ఐరన్ బాక్స్ వర్క్ అవుతుంది కానీ హీటింగ్ అనేది ఎక్కువ రావట్లేదు. అంటే మనకి కంట్రోల్ బోర్డు వాడే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను చెప్పేది ఏమంటే 70, 80, 90లో పెట్టుకుంటే హీట్ వస్తూ ఉంది, నార్మల్గా పెట్టుకుంటే హీట్ రావట్లేదు అని కంప్లైంట్ అయితే ఇచ్చారు. మనం డైరెక్ట్ పెడితే ఓవర్ హీట్ అయిపోయి బట్టలు కాలిపోతున్నాయి. నార్మల్ ఉంటే నార్మల్ బట్టలు మనకి ఉండేటివి ఐరన్ కావట్లేదు, హెవీ క్లాత్ అయితే ఐరన్ అవుతుంది. ఎందుకు కంప్లైంట్ వచ్చింది, ఇది ఏమనేది వాళ్ళకు కూడా అర్థం కాలేదు. నేను వెళ్ళేసి మొత్తం బాక్స్ అంతా చెక్ చేశానండి. మనం బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇవి ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా అయితే చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఈ 2 ప్లేట్ల దగ్గర ఈ ఫిలిమెంట్ దగ్గర వచ్చేసి మొత్తం డస్ట్ మాదిరి పేరుకొని చూడండి, కార్బన్ అంతది. ఆ డస్ట్ అంతా పేరుకొని కూడా ఎక్కువ శాతం ఫిల్మెంట్లు అయితే పోయే అవకాశం అయితే చాలా వరకు ఉంది. మనం వచ్చేసి ఈ ఫిల్మెంట్ అంతా బాక్స్ అంతా ఓపెన్ చేసి చూపించాము. వాళ్ళు వేసిన పాత ఫిల్మెంట్ అయితే అట్ట, మిల్కీ ప్యాడు ఫిల్మెంట్ 2 కలిపి ఉన్నాయి. మనం ఇచ్చేది ఏంటంటే ఫుల్ హెవీ క్వాలిటీ ఫిల్మెంటు, హీట్ నెంబర్ 1గా ఉంటుంది. మిల్కీ ప్యాడ్ కూడా నెంబర్ 1 క్వాలిటీ, ఫుల్ హెవీ క్వాలిటీ. తర్వాత మిల్కీ ప్యాడ్ ఐరన్ బాక్స్ మొత్తం కవర్ అయిపోతుంది. మనకి హీట్ అనేది పైకి రాకుండా, మనకు చేయి వరకు హీట్ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మంచి ఫిల్మెంటు, తర్వాత మిల్కీ ప్యాడ్, హెవీ మిల్కీ ప్యాడ్ అయితే వాడాల్సి వస్తుంది. ఐరన్ బాక్స్ మొత్తం కవర్ కావాలి. ఈ విధంగా అయితే మనం మొత్తం మార్చేసి మొత్తం ఈ ఫిల్మెంట్ అయితే మార్చేసి మొత్తం మిల్కీ ప్యాడ్తో సహా మార్చేసాను. మన దగ్గర మిల్కీ ప్యాడ్ సపరేటు, ఫిల్మెంట్ సపరేట్ వస్తుందండి. మొత్తం మార్చేసి ఫిల్మెంట్ కూడా అంతా చేంజ్ చేసేసి చూడండి ఎంత నీట్గా ఫిక్స్ అయిందో. ఇంతకుముందు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉందో బాక్స్, నేను మార్చిన తర్వాత అలా ఉందని చెప్పేసి కస్టమర్ అన్నారండి. మొత్తం ఆన్ చేసేసాను కంట్రోల్ బోర్డు మొత్తం అంతా. కంట్రోల్ బోర్డు మనం ఇచ్చినదే, ఇంతకుముందు బాక్స్ కూడా మనం ఇచ్చినదే. ఇక్కడ మనం బాక్స్ ఆన్ చేస్తేనే ఎవరిదైనా కానీ కొత్త బాక్స్ కానీ కొత్త ఫిల్మెంట్ కానీ మిల్కీ ప్యాడ్ వాడినప్పుడు కొంచెం స్మోక్ అనేది వస్తుంది, పొగ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ మిల్కీ ప్యాడ్ అంతా కాలాలి కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ పొగ వస్తుంది కదా, ఆ విధంగా అయితే పొగ వస్తుంది. ఈ పొగ నేను చాలామంది పొగ వస్తుందని చెప్పి భయపడతారు, వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే లైట్గా స్మోక్ అయితే వస్తుంది, ఎక్కువ రాదు. అది కూడా ఎక్కువసేపు రాదు, కొద్దిసేపు మాత్రమే వస్తుంది. ఆ మిల్కీ ప్యాడ్ కానీ వెనకాల ఫిల్మెంట్కు స్లీవ్లు కానీ ఈ విధంగా కాలిపోతూ ఉంటాయి.